2047 నాటికి దేశం $30 ట్రిలియన్ జీడీపీకి చేరాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్ర తలసరి ఆదాయం 55 లక్షలు సాధించేలా విజన్ డాక్యుమెంట్ రూపొందించామని అన్నారు. పేదరిక నిర్మూలన లాంటి 10 సూత్రాల్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మారిన ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మీరు చూస్తే రాయలసీమలో నీళ్లు వచ్చిన తర్వాత ఒకప్పుడు రాళ్ల సీమని ఎడారిగా మారిపోతుంది అనుకున్నారు. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా రాయలసీమ రతనాల సీమగా తయారవుతుందని అనుమానమే అవసరం లేని అలాంటి పరిస్థితికి వచ్చాం. హార్టికల్చర్ హబ్గా తయారవుతా ఉంది. ఇంకో పక్కన పవర్ మొత్తం జనరేట్ చేయాలంటే సోలార్ వచ్చిన తర్వాత రాయలసీమ సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీకి కేంద్ర బిందువుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ గేమ్ చేంజర్. ఈ టార్గెట్స్ మీరు చూసినప్పుడు డెమోగ్రఫిక్ ప్రొఫైల్ 5,30,00,000 కరెంట్లని వేశారు. దానికంటే తగ్గాం, 5 కోట్లే ఉన్నాం. అయితే అది 5,80,00,000 పెరగాలి. అదే సమయంలో ఇప్పుడు 72% లిటరసీ ఉంది, దాన్ని 100% రీచ్ కావాలి. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ యాజ్ ఆన్ టుడే 70.6 సంవత్సరాలు ఉంది, అది 85 సంవత్సరాలకు పెరగాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. అదే సమయంలో ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు చూస్తే 45.8% ఉంది, అది 80% తీసుకెళ్లాలని. జెండర్ ఈక్విటీ ఒకటి, అదే మరిగా ప్రొడక్టివిటీ పెరగాలంటే ఓవరాల్గా డెవలప్మెంట్ కావాలంటే ఉమెన్ ఫోర్స్ను కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓవరాల్ స్టేట్ విజన్ బ్లూ ప్రింట్ తయారు చేశాం. డీటెయిల్డ్ సెక్టర్ థీమ్స్ వారిగా విజన్ తయారు చేశాం. 12 సెక్టర్స్ రిపోర్ట్స్ అన్ని కూడా తయారు చేసుకున్నాం. డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ 5 ఇయర్స్కి రెడీ అయింది 26 జిల్లాలకి. మండల్ మున్సిపాలిటీ విజన్ యాక్షన్ ప్లాన్ కూడా తయారైంది రఫ్గా. ఇంకో పక్క సచివాలయం యాజ్ ఏ యూనిట్ పెట్టుకొని ఈ ఎగ్జిక్యూషన్ అంతా కూడా సచివాలయం ద్వారా చేస్తాం. అదే సమయంలో పంచాయతీకి కానీ వార్డుకు కానీ వాళ్ళు కూడా పెట్టుకొని ముందుకెళ్తారు. స్వర్ణాంధ్ర సాధన, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుంది. ఇవి కూడా మీరు నిన్నే పోయి వచ్చాం. చాలామంది ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యారు, అందరం ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. ఒక స్వచ్ఛ ఆంధ్ర దిశగా వేరియస్ తీసుకున్నాం. మనం ఆ మెజర్స్ అన్ని కంప్లీట్ చేస్తాం. తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది 30వ తారీఖున P4 లాంచ్ చేస్తున్నాం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అక్కడి నుంచి దీన్ని మనం అందరం ఏ విధంగా అమలు చేయాలో అమలు చేసుకుంటూ ప్రభుత్వం తీసుకొచ్చేదే కాకుండా వినూత్నమైన ఆలోచనలతో ఫస్ట్ ఫేజ్ జీరో పవర్టీ అంటే మీ నియోజకవర్గాల్లో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఆ ఫ్యామిలీస్ తలసరి ఆదాయం ఎంత పెరిగింది, జీవన ప్రమాణాలు ఏ విధంగా వచ్చాయి, మీ కాన్స్టిట్యున్సీలో ఉండేవాళ్ళు కానీ బయట కానీ ఎంతమంది వచ్చి ఈ P4 అడాప్ట్ చేసుకున్నారు, ఎట్లా పని చేస్తున్నారు అనే విషయాలు కూడా మీకు కూడా పెడతాం. ఇది వర్కౌట్ చేసి పాలసీస్ అన్ని కంప్లీట్ చేసి ఈ నెల 30వ తారీఖున తెలుగు నూతన సంవత్సరం రోజున ఉగాది రోజున దీన్ని ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, గుక్క దిప్పుకోలేని సమస్యలు ఉన్నాయి కానీ ఆ రోజు మనం ఏదైతే చెప్పా అవి చేస్తూనే ఇవన్నీ చేయాలంటే మళ్ళా సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి, మళ్ళీ ఆదాయాన్ని కొంత సంక్షేమానికి ఖర్చు పెట్టాలి, మళ్ళీ ఆ డబ్బులు సంపద సృష్టించడానికి పెట్టాల్సిన అవసరం ఉంది. అదే సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నాం. నా ఆలోచన ఒకటే, మనం శాశ్వతం కాదు, సమాజం శాశ్వతం. ఈరోజు చేసే పని భావితరాల భవిష్యత్తుని సృష్టిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, నా కళ ఒకటే, నా ఆలోచన ఒకటే, మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా సహకరించండి. 2047కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి.